Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, Indian polity. రెండు తెలుగు స్టేట్స్లో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న ఎవరైనా గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఇన్ఫ్యాక్ట్ ఎస్ఐపిసి అయినా కూడా ఇండియన్ పాలిటీ చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. రెండు తెలుగు స్టేట్స్లో ఉగాదికి జాబ్ క్యాలెండర్ అని, లేకపోతే త్వరలో జీపీఓ అని, లేకపోతే జాబ్ నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఓటీఆర్ అప్డేట్ చేసుకోండి, ఇటువంటి విన్నప్పటి నుంచి ఒక పాజిటివ్ వైబ్, నోటిఫికేషన్స్ రావటానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అన్న సాటిస్ఫాక్షన్ కానీ ట్రస్ట్ కానీ వచ్చిన క్రమంలో మెల్లిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, ఆల్రెడీ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్లో కొన్ని సందర్భాల్లో ఇండియన్ పాలిటీ ఓన్గా చదువుకోను, లేకపోతే ఇండియన్ పాలిటీ ఎక్కడో ప్రిపేర్ అయ్యారు, ఈజీగా అనుకున్నారు, కానీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు రియాలిటీ చూపించలేకపోయారు. అంటే పేపర్ ఈజీగా వచ్చినా అన్నిటిని ఆన్సర్ చేయలేకపోవడమో, లేకపోతే సిల్లీ మిస్టేక్స్ చేయడమో, లేకపోతే క్వశ్చన్స్ని సరిగ్గా అనలైజ్ చేసుకోకపోవడమో, వీటి వల్ల మార్క్స్ తగ్గాయి. వీళ్ళు మళ్ళీ కొత్తగా పాలిటీ క్లాసెస్ వినాలి అనుకోవడం, లేకపోతే మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అసలు ఇండియన్ పాలిటీ అంటే ఏది తెలియని వాళ్ళు ఫ్రమ్ ద బేసిక్ నుంచి అసలు ఇండియన్ పాలిటీ అంటే భయం పోయి, సో మాకు నమ్మకం కలిగేంత విధంగా సబ్జెక్ట్ కావాలి, సో మళ్ళీ కొత్తగా క్లాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి అడిగినప్పుడు, సో అగైన్ ఇండియన్ పాలిటీకి సంబంధించి ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి క్లాసెస్తో పాటు సో అసలు ఇలా అప్రోచ్ ఉంటుంది. ఇండియన్ పాలిటీలో ఎందుకు తక్కువ మార్కులు వస్తాయి చాలా క్రమంలో, 65+ మార్క్స్ మనం సాధించుకోలేమా, అసలు ఈ సబ్జెక్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, సో పాలిటీ యాజ్ ఎ ఫ్యాకల్టీ ఆఫ్ పాలిటీ చాలా మందికి నేను సుపరిచితమే, చాలా మందికి పరిచయమే. అండ్ కొత్తగా చూసే వాళ్ళకు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కాబట్టి నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కంప్లీట్గా ఆల్ అటెంప్ట్స్ అయిపోయి 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఈ సివిల్ సర్వీసెస్లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఆప్షనల్తో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ని నేను పొందగలిగాను. అండ్ 10 years నుంచి టీచింగ్ చేస్తున్నాను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్లో చేసిన తర్వాత యూజీసీ కండక్ట్ చేసే జేఆర్ఎఫ్ ఎగ్జామినేషన్లో 2 సార్లు జేఆర్ఎఫ్ క్రాక్ చేశాను. అఫ్ కోర్స్ అంటే ఈ పాలిటీకి సంబంధించి అకాడమిక్ నాలెడ్జ్ ఉంది, పిఎస్ఐఆర్తో పాటు అకాడమికల్గా ఎంఏ చేశాను, దానితో 2 జేఆర్ఎఫ్లు క్వాలిఫై అయ్యాను. అండ్ ఇదే ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్స్ని 10 years నుంచి టీచ్ చేస్తున్నాను. సో అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉంది, కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీటన్నిటిని కలగలిపి ఇండియన్ పాలిటీని చాలా సులభంగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ నాకు సంబంధించిన వీడియో క్లాసెస్ కొన్ని వందలాది ప్లాట్ఫామ్స్లో, ఎన్నో ప్లాట్ఫామ్స్లో మీరు విన్నారు. ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ నా క్లాసెస్ విన్నారు. బట్ దే ఆర్ వెరీ ఓల్డ్, సో ఆల్మోస్ట్ ఓల్డ్ అయిపోయాయి. మళ్ళీ కొత్తగా వినడానికి ఉత్సాహం, లేకపోతే మళ్ళీ కొత్తగా వినాలనిపించిన వాళ్ళు ఉంటారు. అండ్ ముఖ్యంగా బిగినర్స్, అసలు ఏం తెలీదు, ఇండియన్ పాలిటీకి బెస్ట్ ఫ్యాకల్టీ కోసం వేచి చూస్తూ ఉంటే, అండ్ హియర్ ఈస్ ద ప్లాట్ఫామ్. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, పాలిటీ గురించి మీ అందరికి తెలుసు, ఎలా చెప్పాను, ఎలా విన్నారు అని చెప్పి. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు తమ్నైల్లో ఉన్నట్టు మేజర్గా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. పాలిటీ బ్యాచ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ అండ్ పాలిటీకి సంబంధించిన కామన్ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని యూట్యూబ్లో ప్రస్తావిస్తూ, కంటెంట్ని యాప్లో చెప్తూ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో యాజ్ ఐ టోల్డ్ యూ, తమ్నైల్లో ఇండియన్ పాలిటీలో 65+ మార్క్స్ తెచ్చుకోవడం సాధ్యమా, ఇది ముఖ్యంగా ఏపీ, తెలంగాణ 2. ఫర్ సపోజ్ మనం ఏపీ చూసినట్లయితే, ఏపీలో సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ప్రిలిమ్స్, మెయిన్స్ అనే 2 టైర్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో పాలిటీ ప్రస్తావన లేకపోయినా కరెంట్ అఫైర్స్లో కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ అట్లాగే ఇండియన్ సొసైటీతో కనెక్ట్ అవుతూ కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాను. సో ఏపీ గ్రూప్ 2లో మెయిన్స్లో ప్రిలిమ్స్ని ఇగ్నోర్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం తక్కువ రోల్ ఉంటుంది కాబట్టి. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో ఇండియన్ పాలిటీకి 75 మార్క్స్ ఉన్నాయి. హౌ మెనీ మార్క్స్? 75 మార్క్స్. సో గ్రూప్ 2 గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఈ వీడియో గ్రూప్ 1కి కూడా బెనిఫిషియల్ అవుతుంది. ఎవరైతే గ్రూప్ 1 ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి పాలిటీ కావాలనుకుంటే, సో దే అండర్స్టాండ్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్క్రిప్టివ్లో మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. సో సేమ్ ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 2 డిస్కస్ చేసినట్లయితే, తెలంగాణ గ్రూప్ 2లో పేపర్ 2లో ఇండియన్ పాలిటీ అనగానే ఒక కంప్లీట్ బిగినర్ సిలబస్ చూసిన వెంటనే ఇండియన్ పాలిటీ 50 మార్కులు కదా అని చెప్పి డిసైడ్ చేస్తారు. సో ఆబ్వియస్గా పేపర్ 2లో ఇండియన్ పాలిటీకి 50 మార్క్స్ ఉంటాయి. ఇదే పేపర్ 2లో ఇండియన్ సొసైటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. అయితే పాలిటీ నుంచి ప్రత్యక్షంగా 50 మార్క్స్ వచ్చినట్టే
సొసైటీ. సో మనకు సొసైటీ ఉంది కదా, మీలో చాలా మందికి అనిపించి ఉంటుంది, లేకపోతే అనిపించవచ్చు ఫ్యూచర్లో. సొసైటీ క్లాసెస్ వింటున్నప్పుడల్లా కూడా సబ్జెక్టు కోర్ సొసైటీ పార్ట్ని పక్కన పెడితే, సో జనరల్గా ఈ క్యాస్ట్కి సంబంధించి కానీ విమెన్కి సంబంధించినవి కానీ ఇట్లాంటివి చూసినప్పుడు ఇండియన్ పాలిటీ రిపీట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో సొసైటీలో అంతర్భాగంగా ఇండియన్ పాలిటీ నుంచి ఒక 15 to 20 మార్క్స్ రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ని పాలిటీయా సొసైటీ అని డిఫరెన్షియేట్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో సేమ్ అట్లాగే ఆల్మోస్ట్ 65 to 70 మార్క్స్ వచ్చాయి. అండ్ అలాగే పేపర్ వన్లో మనకు రైట్స్ ఇష్యూస్ అని చెప్పేసి సిలబస్ ఉంది. అంటే తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 1లో రైట్స్ ఇష్యూస్, సోషల్ ఎక్స్క్లూజన్, ఇట్లా కొన్ని ఆస్పెక్ట్స్లో దీంట్లో ఒక 5 to 10 మార్క్స్ ఇండియన్ పాలిటీ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ తెలంగాణ గ్రూప్ 2 మొత్తంలో 70 to 80 మార్క్స్ ఇండియన్ పాలిటీ వెయిటేజ్ ఉన్నది. అంటే ఏపీలో డైరెక్ట్గా ఇండియన్ పాలిటీ నుంచి 75 మార్క్స్ ఉన్నాయి, తెలంగాణలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇండియన్ పాలిటీ నుంచి 70 to 80 మార్క్స్ ఉంటాయి. సో కొంతమంది నన్ను కౌంటర్ చేసేవాళ్ళు 50 మార్క్స్ అని చెప్పి ఉండేవాళ్ళు ఉంటారు, కాబట్టి చెప్తున్నాను 70 to 80 మార్క్స్. సో యూజువల్గా ఏపీలో క్రాక్ చేయాలంటే మెయిన్స్లో మెరిట్ రావాలంటే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. పాలిటీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ. సో అన్ని ఈక్వల్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేము. అయితే ఎకానమీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా అప్డేట్స్ ఎక్కువ ఇంపార్టెంట్, ఫ్యాక్ట్స్ ఎక్కువ, లేకపోతే స్టాట్స్ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఈజీగా అనిపించే సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ. కొంచెం కష్టపడితే ఇందులో ఈ 75 మార్క్స్లో 65+ మార్క్స్ తెచ్చుకోవడం పెద్దగా కష్టమేం కాదు. సో సేమ్ అట్లాగే ఇక్కడ తెలంగాణలో కూడా అన్నిటినీ కలిపి చెప్పాను కదా. సో ఇప్పుడు జనరల్గా తెలంగాణలో ఎకానమీ చూస్తారు 150 మార్క్స్, తెలంగాణ మూమెంట్ చూస్తారు 150 మార్క్స్. ఈ 2 సబ్జెక్ట్స్ అందరికీ ప్రాధాన్యత గురించి తెలుసు. ఈ రెండిటి తర్వాత అట్మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ పాలిటీ. సో ఈ ఇండియన్ పాలిటీ మనం దానికి ఇచ్చిన ప్రయారిటీ, దాన్ని కరెక్ట్ వేలో చదివితే ఈజీగా 65+ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. ఇది నేను 2020 నుంచి డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కనిపించాను. ప్రతి ప్లాట్ఫామ్లో స్టార్టింగ్లో ఇండియన్ పాలిటీలో నుంచి 65+ మార్క్స్ పక్కాగా మీకు వస్తుంది అని చెప్పాను. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1, 2, 3, ఏపీలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏపీలో జరిగిన గ్రూప్ 2 మెయిన్స్, వీటన్నిటిలో ఎన్ని మార్క్స్ ఇండియన్ పాలిటీ నుంచి వచ్చాయో అన్ని మార్క్స్లో 80 to 85% ఆఫ్ ద క్వశ్చన్స్ జస్ట్ మన క్లాసెస్ ద్వారా, మన మెటీరియల్స్ ద్వారా ఆన్సర్ చేశారు. నేను అంతకుముందు చాలా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో కూడా చెప్పాను ఇది వచ్చిందని. సో అయితే నేను ఇంకా బుక్ రాయలేదు, మన బుక్ రాబోతోంది. ఈ మార్క్స్ డైరెక్ట్గా మన క్లాస్ నోట్స్లో నుంచే వచ్చాయి, దానికి ప్రూఫ్ మన స్టూడెంట్స్. సో అలా ఇండియన్ పాలిటీ 65+ మార్క్స్ అంటే ఇన్ని మార్క్స్ ఉన్నాయి. ఈ మార్క్స్లో గట్టిగా ఫోకస్ చేస్తే 65+ మార్క్స్ వస్తాయి. అది ఎలానో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దిస్, సో ఇండియన్ పాలిటీ ఎక్స్క్లూజివ్గా లైవ్ క్లాసెస్ని మళ్ళీ మనం రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో స్టార్ట్ చేయబోతున్నాము. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది అండ్ తెలుగు మీడియం స్టార్ట్ అవ్వడానికి ముందు ఆ తెలుగు మీడియం అది బైలింగ్వలా లేకపోతే ప్యూర్ తెలుగు అని చెప్పేసి ఆలోచించాల్సి ఉంది. సో అయితే అన్నీ కూడా ఒకే కోర్సులో ఉంటాయి, ఇండియన్ పాలిటీ ఎక్స్క్లూజివ్ బై రోహిత్ సార్ అని చెప్పి. అంతకుముందు ఇండియన్ పాలిటీ అప్డేటెడ్ బైలింగ్వల్ క్లాసెస్ అని ఎవరైతే కోర్స్ పర్చేస్ చేశారో ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఆ కోర్సులో ఉన్న వాళ్ళకు కొత్తగా అప్డేట్ అవుతుంది. అండ్ అలాగే ఇవాల్టి నుంచి ముఖ్యంగా కోర్ ఎలిమెంట్స్ని అలాగే పెట్టి కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్గా మోర్ డీటెయిల్డ్గా అప్డేట్ చేస్తూ కొంచెం వాల్యూ అడిషన్ లాగా ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ పాలిటీ కోర్స్. సో ఆ కోర్స్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకేదైనా డౌట్ ఉంటే పాలిటీకి సంబంధించి మీ అందరికీ నా నంబర్ తెలుసు, 9110556858 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. సో ఇండియన్ పాలిటీ ఎందుకు 65+ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫర్ సపోజ్ కంపారిజన్ చేస్తున్నాను, మిగతా సబ్జెక్ట్స్ని తక్కువ చేయడం అని కాదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ద రీజన్. ఫర్ సపోజ్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి. హిస్టరీ మీరు సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి చాలా ఎగ్జామినేషన్స్లో తెలంగాణలో జరిగిన గ్రూప్ 2 కానీ ఏపీలో జరిగిన గ్రూప్ 2లో కానీ హిస్టరీలో చాలా సందర్భాల్లో అంటే కొన్ని మనకు తెలియని క్వశ్చన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే
హిస్టారియన్స్ దానికి సంబంధించిన డిఫరెంట్ ఫ్యాక్ట్ ఒక బుక్లో ఉన్న ఫ్యాక్ట్ ఇంకొక బుక్లో ఉండకపోవడం, హిస్టరీ అంటే తవ్వుతున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది. సో కాబట్టి హిస్టరీలో 80% ఆఫ్ ద క్వశ్చన్స్ని అడ్రస్ చేయడం కొంచెం కష్టం. ఎన్ని బుక్కులు చదివినా స్టిల్ దేర్ విల్ బి అ మిస్టరీ. అందుకే యూపీఎస్సీలో ఏంటి హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా స్టూడెంట్స్ ఎన్ని బుక్కులు చదివినా మళ్ళీ ఇంకొక రకంగా భయపడుతూ ఉంటారు. సో దీన్ని అధిగమించవచ్చు, దాన్ని ఏం తగ్గించట్లేదు, బట్ రీజన్ చెప్తున్నా. సేమ్ అట్లాగే ఎకానమీ తీసుకున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా, సో వీటిలో ఎక్కువ అప్డేషన్స్ కావాలి, సో ఎక్కువ ఫ్యాక్ట్స్ కావాలి. సో దానివల్ల మనం కరెక్ట్గా ప్రాపర్గా అప్డేట్ అవ్వకపోతే మార్క్స్ మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాట్ అబౌట్ ఇండియన్ పాలిటీ? సో ఇలా ఎగ్జాంపుల్ చెప్పాను కదా. దెన్ లెట్ మీ గో టు ద ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీలో ఏమవుతుందంటే సబ్జెక్టు ఫిక్స్గా ఉంటుంది, ఫిక్స్డ్ సబ్జెక్ట్. ఎందుకంటే సార్ రెగ్యులర్గా కరెంట్ అప్డేట్స్ వస్తాయి కదా అని చెప్పి మీరు అడగొచ్చు. 2025 మొత్తంలో ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ గురించి విన్నాం, కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఒక్కటి కూడా రాలేదు. అంటే స్కీమ్స్ పాలసీస్ ఉంటాయి కదా, అది మళ్ళీ కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది. కోర్ ఇండియన్ పాలిటీ కనెక్టెడ్ థింగ్స్ కొంచెం అప్డేషన్స్ ఉంటాయి, కానీ ఆ అప్డేషన్స్లో వచ్చే ఫ్యాక్ట్స్ మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఇండియన్ పాలిటీ ఫిక్స్డ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎగ్జామినర్ ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలనుకున్నా, ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, అదొక సాచురేషన్ లెవెల్ వరకు వెళ్ళే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎంత అవునన్నా కాదన్నా అదే 395 ఆర్టికల్స్లో నుంచి, అదే 25 పార్ట్స్లో నుంచి, అదే 12 షెడ్యూల్స్లో నుంచి క్వశ్చన్స్ అటు ఇటుగా తిప్పి అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొవైడెడ్ దట్ మీరు ప్రాపర్ అనలైటికల్గా, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి రాష్ట్రపతి పాలన ఉంది. సో రాష్ట్రపతి పాలన గురించి, మణిపూర్ గురించి న్యూస్లో ఉంది. అప్పుడు మొత్తం మణిపూర్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు, రాష్ట్రపతి పాలన ఆల్రెడీ మనం చదివేసుకొని ఉన్నాం, దాన్ని మనం కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే సరిపోతుంది. సో మనం అందులో ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఇప్పటి వరకు ఏ స్టేట్లో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారు, సో ఏ స్టేట్లో ఎక్కువ రోజులు రాష్ట్రపతి పాలన ఉంది, ఇది ఓకే. కొంచెం అనలైటికల్ పార్ట్ ఉంటుంది. ఇదే ప్రెసిడెంట్స్ రూల్కి సంబంధించి. ఈ ప్రెసిడెంట్స్ రూల్ వచ్చినప్పుడు సెంటర్కి స్టేట్కి మధ్యలో రిలేషన్స్ ఏమవుతాయి, శాసనపరమైన సంబంధాలు, కార్యనిర్వాహకపరమైన సంబంధాలు, ఆర్థికపరమైన సంబంధాలు. సో ఈ రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ఆ అసెంబ్లీ ఉంటుందా, లేకపోతే అది రద్దవుతుందా, డిజాల్వ్ అవుతుందా? ఒకవేళ రద్దు అవుతే మరి రాష్ట్రం తరఫున చట్టం ఎవరు చేస్తారు, మరి కేంద్రం చేస్తే ఆ చట్టం ఎన్ని రోజులు అమల్లో ఉంటుంది, నిర్విరామంగా కంటిన్యూ అవుతుందా, అది ఎవరు ఆపేస్తారు, ఎలా ఆపుతారు? ఇలా కొంచెం అంటే ఏదో ప్రెసిడెంట్స్ రూల్ చెప్పాలన్న ప్రయత్నం కాదు, ఎగ్జాంపుల్. సో పాలిటీలో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఎందుకు 65+ మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ అంటే పాలిటీలో కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్మోస్ట్ ఫిక్స్డ్గానే ఉంటాయి. పెద్దగా అప్డేట్స్, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, చిన్న కష్టంతో మిగతా అప్డేట్స్ని మనం పొందవచ్చు. అయితే పాలిటీ చదివే టైంలో ఎలా చదవాలి అని చెప్పి చూస్తే, ఫర్ సపోజ్ మీరు ఒక టాపిక్ చదువుతారు, అంటే పాలిటీ అన్న ప్రతిసారి బిగినర్స్కి వచ్చే మేజర్ క్వశ్చన్స్ ఏంటంటే, సార్ చాలా ఆర్టికల్స్ ఉంటాయంట కదా, ఆర్టికల్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలా, పార్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలా, షెడ్యూల్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలా, మళ్ళీ ఆర్టికల్స్కి సబ్ క్లాజెస్ ఉంటాయంట కదా, ఆ సబ్ క్లాజెస్ గుర్తుపెట్టుకోవాలి కదా. అంటే ఇది ఒక రాంగ్ పర్సెప్షన్ తయారైపోయింది. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ చాలాసార్లు హిస్టరీ అనగానే సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి, యుద్ధాలు జరిగిన ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి అనే ఒక వర్గం ఉంటుంది. ఇది పాతకాలం, ఇది అయిపోయింది. సేమ్ ఇండియన్ పాలిటీలో ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ ఇవే కాదు, చాలా అద్భుతమైన కాన్సెప్ట్ కూడా ఉంది. సో పాలిటీ నేర్చుకుంటే ఒక తెలియని ఫీల్ వస్తుంది. అంటే లైక్ మనకు కొన్ని సినిమాలు ఉంటాయి కదా, జాతిరత్నాలు లాంటి సినిమాలో ఒక లైన్ ఉంటుంది, ఏమన్నా ఫీల్ ఉందా మావా అంటారు కదా. ఇండియన్ పాలిటీ చదువుకుంటే అందులో ఇన్వాల్వ్ అవుతే ఆ ఏమన్నా ఫీల్ ఉందా మావా అన్న ఫీలింగ్ వస్తుంది మీకు, గూస్ బంప్స్ అంటారు కదా అవి. కాకపోతే కరెక్ట్గా ఎగ్జామ్కి తగ్గట్టు ఆ కాంటెక్స్ని మీ డైలీ లైఫ్లో కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే పాలిటీ విల్ బీ ఈజీ. ఈ పాలిటీ ఎలా చదవాలి ఏంటి అని చెప్పి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తూ ఉంటాను. 65+ మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటారు, యూ విల్ బీ స్టడీయింగ్ అ కాన్సెప్ట్. అది పార్లమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేచర్ కానీ, రాష్ట్ర శాసనసభ కానీ, రాష్ట్రపతి కానీ, ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ లేదా ఉపరాష్ట్రపతి, ఒక పర్టికులర్ కాన్సెప్ట్ చదువుతారు. ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ కాన్సెప్ట్ చదివినప్పుడు ఆ కాన్సెప్ట్ని 360 డిగ్రీస్లో కవర్ చేసే క్రమంలో అనలైటికల్ పాయింట్స్తో పాటు కొన్ని కోర్ ఫ్యాక్ట్స్ చూసుకోవాలి. ఇప్పుడు మనము ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ ఏ ఆర్టికల్ కిందికి వస్తుంది,
ఏ ఆర్టికల్ రాజ్యాంగ సవరణే పెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది అండ్ అది ఏ పార్ట్ కిందకి వస్తుంది, దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏవైనా రాజ్యాంగంలోని కొన్ని భాగాలు ఏ పార్ట్ కిందకి వచ్చింది, ఏ భాగం కిందకి వచ్చిందో చూడటము అండ్ అలాగే దానికి సంబంధించి ఆ కాన్సెప్ట్ ఏ షెడ్యూల్ కింద ఉంటుంది, ఆ కాన్సెప్ట్ కి సంబంధించి ఏదైనా షెడ్యూల్ ఉందా, అది ఏ షెడ్యూల్. పంచాయత్ తీసుకున్నారనుకోండి 9th పార్ట్లో ఉంటుంది, 11th షెడ్యూల్లో ఉంటుంది. సో సేమ్ అట్లాగే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ ఆర్టికల్, పార్ట్స్, షెడ్యూల్స్ వీటితో పాటు ఆ కాన్సెప్ట్లో ఏవైనా సవరణలు జరిగాయా, సో ఏవైనా అమెండ్మెంట్స్ జరిగాయా, సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగిన చేంజెస్ ఏంటి, అమెండ్మెంట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఏవైనా కాన్స్టిట్యూషన్లో లేని ప్రొవిజన్స్ ఉంటాయి, రాజ్యాంగంలో స్పష్టత లేని ప్రొవిజన్స్ ఉంటాయి, వాటిని మనం ఏమంటామంటే కన్వెన్షన్స్ అంటాం, సంప్రదాయాలు అంటాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు రాష్ట్రపతి నియమించిన ఏ కాంటెక్స్లో సీనియారిటీయా ఏదైనా ప్రొసీజర్ అదేం లేదు, కన్వెన్షన్. సో ప్రోటెం స్పీకర్ కన్వెన్షన్, ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అది ఒకప్పుడు కన్వెన్షన్, ఇప్పుడు తర్వాత చట్టబద్ధత కల్పించారు 1977లో. సో అలా కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్లో ఏమేమి సంప్రదాయాలు ఉన్నాయి అవి చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్కు సంబంధించి ఎన్నోసార్లు కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలో భాగంగా సుప్రీంకోర్టుకి కొన్ని కేసెస్ వెళ్ళి ఉంటాయి. సో అది ఏ కేసు అని చెప్పి చూస్తే అది ఏ కేసు, ఫర్ సపోజ్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రపతి పాలన. సో సేమ్ అట్లాగే సుప్రీంకోర్టుకి ఎన్నో కేసెస్, కేశవానంద భారతి కేసు అని, పుట్టస్వామి కేసు అని చెప్పేసి సో మొదలు పెడితే నంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి, దానికి రిలేటెడ్ కేసెస్. సేమ్ అట్లాగే ఒక కాన్సెప్ట్ ఇండియన్ పాలిటీలో ఉన్న చాలా కాన్సెప్ట్స్ని మనం ఎన్నో దేశాల్లో నుంచి బారో చేసాం, అంటే అరబు మూట అంటాం, భారత రాజ్యాంగం ఒక అరబు మూట, అంటే ఎన్నో అప్పు తీసుకున్నట్టు బారో చేసుకున్నాం. సో ఈ ప్రొవిజన్ని ఎక్కడి నుంచి బారో చేశాము, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి మదర్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పి బ్రిటన్ని పిలుస్తూ ఉంటాం. సో సేమ్ అట్లాగే ఇప్పుడు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, సలహా పరిధి ఉంటుంది, అది కెనడా నుంచి తీసుకున్నాం. జాయింట్ సిట్టింగ్ ఉంటుంది, ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము. ఇండియాలో ఫెడరలిజం ఉంది, ఏదైతే ఉందో సమాఖ్య వ్యవస్థ ఉందో ఆ ప్రాపర్టీస్ని కెనడాలో నుంచి చాలా కనెక్షన్స్ని మనం చూడొచ్చు. ఇట్లా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకున్నాం. సో మీరు కాన్సెప్ట్ చదివేటప్పుడే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ఆర్టికల్స్, దానికి రిలేటెడ్ పార్ట్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్, కన్వెన్షన్స్, కేసెస్, బారోయింగ్స్ ఇవన్నీ ఒకేసారి చూస్తే ఆల్మోస్ట్ మనం చూస్తే 7 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి చూస్తే మీకు కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. అయితే వీటిని చదివేటంలో కాన్సెప్ట్కి సంబంధించిన అనాలిసిస్ అంటే అది ఎలా మిస్యూజ్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ అంటారు, రాజ్యాంగపరమైన సవాళ్ళు. ఇది తెలంగాణ సిలబస్లో ఉంది, సో ఏపీలో ఇది మెన్షన్ లేదు, బట్ ఇండైరెక్ట్గా అది కూడా ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్, ఇప్పుడు జనరల్గా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అజారుద్దీన్ గారు ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. సో అంటే ఆయన మంత్రి పదవి, ఆయనకు ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి ఇచ్చారు. ఫర్ సపోజ్ మంత్రి పదవి అయ్యాడు, ఆయన ఇంకా ఎమ్మెల్సీగా కాకుండా మంత్రిగా 6 months కంటిన్యూ కావచ్చు, 6 months కంటిన్యూ అవుతాడు. ఓకే, ఒకవేళ 6 months కంటే ముందే ఆయన రాజీనామా చేసేసాడు అనుకోండి, రాజీనామా చేసి మళ్ళీ ఇంకొకసారి అపాయింట్ అవుతాయి. అసలు అంటే ఇది మిస్యూజ్, ఇది ఇలా చేస్తారని నేను అన్నాను, బట్ వాట్ ఈస్ ద పాయింట్ అంటే కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఉంది, అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ మీకు తెలియకపోతే వదిలేండి, జస్ట్ ఎగ్జాంపుల్. యాంటీ డిఫెక్షన్ లా తెలంగాణలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈజీగా పార్టీ మారారు. సో ఈ చైర్మన్ ఎలక్షన్స్లో కూడా కండువాలు కప్పడం ఇలాంటివన్నీ చూశారు. కానీ విప్ జారీ చేయాలి అంటే ఎమ్మెల్యేలు దొరకట్లేదు అని చెప్పి చూస్తున్నాం. సో ఇట్లా కాన్స్టిట్యూషన్లో రూల్స్ కరెక్ట్గా ఉన్నా దాన్ని మిస్యూజ్ చేస్తారు, దానికి ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి. రీసెంట్గా తమిళనాడులో గవర్నర్ స్పీచ్ మిస్యూజ్ అయింది, కర్ణాటకలో కూడా మనం చూసిన ఆ స్పీచ్ని మార్చుతున్నారు అని చెప్పేసి, ఇంకొన్ని స్టేట్స్లో అసలు గవర్నర్ స్పీచ్ లేకుండానే స్టార్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటివి ఉంటాయి, అలా స్పీచ్ లేకుండా స్టార్ట్ అవుతుందా, సో ఏంటి ఇవన్నీ కూడా ఛాలెంజెస్. సో రాజ్యాంగానికి వచ్చే ఛాలెంజెస్, సవాళ్ళు అంటే మనం కాన్సెప్ట్ చదివేటప్పుడు దాని కాన్సెప్ట్ 360 degreesలో చదివే క్రమంలో ఏమేమి అనాలిసిస్ కావాలి, దానికి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, దాంట్లో ఉన్న ఈ ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ చదువుకుంటూ ముందుకెళ్తే ఇప్పుడు ఇవన్నీ బుక్స్లో ఉంటాయి, కానీ అవే క్లాసుల్లో చెప్పి అదే నోట్స్లో మీకుంటే, హ్యాండ్ రిటన్ నోట్స్లో ఉంటే ఎంత మంచి ఫీల్ ఉంటుంది చదివేటప్పుడు.
అందుకే సో నేను అంటే ఇప్పుడు జరిగిన అన్ని ఎగ్జామ్స్‌లో ఇండియన్ పాలిటీలో నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చినా 80-85% ఆఫ్ ద క్వెషన్స్ మీరు ఆన్సర్ చేయగలిగారు నా క్లాసెస్ విని. సో దానికి కారణం ఏంటంటే నేను క్లాసులు చెప్పేటప్పుడు కాన్సెప్ట్ ఎంత క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుందంటే పాలిటీలో ఉన్న అన్ని గ్రే ఏరియాస్, అనలైటికల్ పార్ట్, ఛాలెంజెస్ అండ్ ఈ ఫ్యాక్ట్స్ అన్నిటిని కవర్ చేస్తూ మీకు రెగ్యులర్ అసైన్‌మెంట్స్ ఇస్తూ ఐ విల్ బి ప్రొసీడింగ్ ఫర్ ద సబ్జెక్ట్. సో అందుకోసం ఇండియన్ పాలిటీలో 65+ మార్క్స్ ఖచ్చితంగా సాధ్యం. మీరు జస్ట్ నా క్లాసెస్ వినండి. నా క్లాసెస్ విన్న ఎంతో మందికి ఎంతో మేలు జరిగింది. మీరు కమెంట్ సెక్షన్‌లో అది తెలియజేస్తే ఇంకా సంతోషపడతాను. సో కొన్నిసార్లు ఏందంటే కొత్త కొత్త క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మళ్ళీ కొత్తగా పరిచయం అవ్వాలి. ఆ పరిచయం చేసుకునే దాంట్లో ప్రయత్నమే ఈ వీడియో. సో ఇండియన్ పాలిటీలో 65+ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే సో జస్ట్ మీరు స్టాండర్డ్ బుక్స్ చూసినా పర్లేదు. ఆ స్టాండర్డ్ బుక్స్‌లో ఇవన్నీ ఉండాలి. లేదా బెస్ట్ క్లాసెస్ కోసం చూస్తే రోహిత్స్ అకాడమీలో నేనే ప్రత్యక్షంగా ఇండియన్ పాలిటీ చెప్తున్నాను. యూపీఎస్సీకి సెపరేట్‌గా, తెలంగాణకు, ఏపీకి సెపరేట్‌గా ఇలా ఉన్నాయి. అయితే ఇంగ్లీష్ మీడియం కొత్తగా ఇండియన్ పాలిటీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఆ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. తెలుగు మీడియం క్లాసెస్ మళ్ళీ కొత్తగా ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అది కూడా మీకు అప్డేషన్స్ ఇస్తాను. అయితే అది బైలింగ్వలా, ప్యూర్ తెలుగా కొంచెం చూసుకొని నేను మీకు అప్డేట్ ఇస్తాను. మీరు కింద ఉన్న ఎగ్జిస్టింగ్ పాలిటీ బైలింగ్వల్ అప్డేటెడ్ అనే కోర్స్ ఉంది. ఆ కోర్స్ మీరు తీసుకుంటే రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. కొత్తగా స్టార్ట్ చేయబోయే క్లాసెస్ కూడా అందులోనే యాడ్ అవుతాయి. అలాగే ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యి జస్ట్ 1 వీక్ అయింది. నేను అనౌన్స్‌మెంట్ చేయడమే లేట్ అయిపోయింది. సో దానికి సంబంధించి కూడా వీడియోస్ అందులో రెగ్యులర్‌గా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో అయితే ప్యూర్ ఇంగ్లీష్ మీడియం లేదా బైలింగ్వల్ ఇదొక్కటి తీసుకున్నా కూడా కంప్లీట్‌గా అప్డేషన్స్ ఉంటాయి. సో పాలిటీ కొత్తగా విత్ అప్డేట్స్ కోసం కావాలి, మళ్ళీ కొత్తగా పాలిటీ స్టార్ట్ చేయాలి ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్‌కైనా కూడా మన క్లాసెస్ గురించి చెప్పండి. ఇంకేదైనా డౌట్ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇదే నా వాట్సాప్ నంబర్. మీరు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. అండ్ రోహిత్స్ అకాడమీ ఈజ్ హావింగ్ వన్ ఆఫ్ ఇట్స్ యూనిక్ ఫీచర్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అద్భుతమైన రిజల్ట్‌ని మేము పొందాం. 30+ స్టూడెంట్స్‌ని మేము క్రాక్ చేయించగలిగాము విత్ అవర్ బెస్ట్ ఫ్యాకల్టీ. సో గ్రూప్ 2కి ఏపీ కానీ, తెలంగాణ కానీ గ్రూప్ 2 ఫుల్ కోర్సు ప్రిపేర్ అవ్వాలన్నా, జీపీఓకి ప్రిపేర్ అవ్వాలన్నా సో అన్ని డిఫరెంట్ కోర్సెస్ రోహిత్స్ అకాడమీ యాప్‌లో ఉంటాయి. సో గూగుల్ ప్లే స్టోర్‌లోంచి రోహిత్స్ అకాడమీ అని డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, జీపీఓ సెపరేట్ ఫోల్డర్స్ ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా కావాలంటే నా నంబర్‌కి మెసేజ్ పెట్టండి లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.